శభాష్ రేవంత్. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ముఖ్య నేతలు ఎంపీల సమావేశంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన ఢిల్లీలో సిడబ్ల్యూసి సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లగా జాతీయ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటైందని, అయితే అనతి కాలంలోనే రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని ప్రధాని చేసిన వ్యాఖ్యలపై రేవంత్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. మహారాష్ట్ర, యూపీలో అధికారంలో ఉన్న ఎంపీ ఎన్నికల్లో అక్కడ ప్రజలు బీజేపీని ఆదరించలేదు అన్నారు. అయితే తెలంగాణలో గతంలో 4 ఎంపీ స్థానాలు ఉంటే మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో 8కి చేరుకున్నారని, గతంలో 3 ఎమ్మెల్యేల నుంచి 8కి చేరుకున్నారని గుర్తు చేశారు. మాకు 64 అసెంబ్లీ స్థానాలు రాగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలుపుతో 65కి మా బలం చేరింది అన్నారు. పూర్తి మెజార్టీ సాధించని ప్రధాని మోడీ బాధ్యత తీసుకుని రాజీనామా చేయాలన్నారు. మీ నేతలు మీకు తప్పుడు అంకెలు చెప్తున్నారని మండిపడ్డారు. ఈసారి మోడీ గ్యారంటీ యొక్క వారంటీ ఖతమైంది అన్నారు. తెలంగాణ పాలనను చూసి శభాష్ అని మెచ్చుకోవాల్సింది పోయి ఇష్టారీతిగా మాట్లాడితే సహించేది లేదని సీఎం రేవంత్ మోడీకి ఇచ్చి పడేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.